డ్యామ్ అయితే అన్ని గేట్ క్లోజ్ చేసి డ్యామ్ శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చినాం. శ్రీశైలం డ్యామ్ వాటర్ అయితే ఆగిపోయినాయి ఫ్రెండ్స్. మేమైతే వాటర్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఇలాంటప్పుడే గుండె రాయి చేసి సూపర్ ఉంది అయితే చెప్పారు. మనం కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందో ప్లేస్. అయితే చాలా బాగుంది గైస్. స్కై కానీ దర్శనం పోతున్నాం. ఇలా అయితే రెడీ అయిపోయింది. రష్ ఏం లేదు, కొంచెమే ఉంది రష్. లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్యూన్ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. ఇప్పుడు డ్యామ్ కిందకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుందని చెప్పారు. ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ సైడ్ నుంచి అక్కడ సైడ్ వెళ్ళాలంటే బ్రిడ్జ్ పైనగా వెళ్ళాలి. డ్యామ్ అయితే అన్ని గేట్ క్లోజ్ చేసారైతే అని చెప్పారు. మనమైతే చూద్దాం. మనమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. అయితే మనము డ్యామ్ శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చినాం. శ్రీశైలం డ్యామ్ వాటర్ అయితే ఆగిపోయినాయి ఫ్రెండ్స్. మేమైతే వాటర్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం, కానీ వాటర్ లేవు గాయస్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వాటర్ ఉంటాయి అనుకున్నాం. డిసప్పాయింటెడ్ గాయస్, చాలా డిసప్పాయింటెడ్. వాటర్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ అయితే చిక్కుంటే అన్ని గేట్లో చూసాం. మేము వాటర్ ఉండి 2 days బ్యాకే చూసాం వాటర్ ఉన్నట్టు. వాటర్ అయితే లేవు. మనప్పుడు నన్ను అడిగితే అలా కిందికి ఇంకా కొంచెం వీడియో వ్లాగ్ తీసుకొని వెళ్ళిపోవడం. మేమైతే ఇప్పుడు డ్యామ్ చూసుకొని బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే డ్యామ్ వ్యూ సూపర్గా ఉంటుంది. ఒకసారి మనం కూడా చూద్దాము, కొన్ని పిక్స్ తీసుకుందాము. బ్రిడ్జ్ పైన వెళ్తుండగా బ్రిడ్జ్ అయితే చాలా షేక్ అయిపోతుంది. ఇక్కడ సైడ్ కొండలు, ఇక్కడ సైడ్ డ్యామ్ వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైన అయితే ఆగినాము వ్లాగ్ తీసుకుందామని. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి. డ్యామ్ అయితే ఇక్కడికి వెళ్ళి వ్యూ అయితే సూపర్ ఉంది గైస్. వ్యూ ఇక్కడికి వెళ్ళి అయితే సూపర్ ఉంది. ఇక్కడ వాటర్ అయితే డ్యామ్ క్లోజ్ అయిపోయింది. వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి. గ్రీనరీ, వెదర్ కొంచెం కూల్ ఉంటే బాగుంటుంది గైస్. వెదర్ కూల్ ఉన్నప్పుడు రండి మీరు కూడా. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడైతే ఇక్కడైతే సన్ చాలా ఉంది. మీరైతే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వీలయ్యేటట్టయితే విజిట్ చేయండి ఈ ప్లేస్. ఫోన్ కూడా ఆన్ కావట్లేదు. డ్యామ్ పైన వ్యూ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు వస్తే పైనకి వెళ్ళి వచ్చి డ్యామ్ వ్యూ అయితే చూడండి. డ్యామ్ గేట్స్ అయితే అన్ని క్లోజ్ చేశారు. వాటర్ ఫ్లో అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది. ఫోటో దిగుదామని ఆగినాము. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? వాడు మొత్తం అలసిపోయాడు. కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందో ప్లేస్. వ్యూ అయితే చాలా బాగుంది గైస్. స్కై కానీ కొండలు కానీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. మేము శ్రీశైలం వచ్చి ఒక 1 hour అవుతుంది. రూమ్స్ కోసము మీరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని రండి. అస్సలు రూమ్స్ అవైలబుల్ లేవు. నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి? మేమైతే ఇక్కడ రూమ్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే రూమ్ తీసేసుకున్నాం. 1300 పట్టింది 4 members-కి. మీల్స్ వాళ్ళే పెడతారు. ఇంకా తినేసి దర్శనంకి వెళ్ళాలి. పైనకి దర్శనానికి వెళ్తాం. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం గైస్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. మనమైతే ఫుడ్ తినేసి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోవాలి. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా చాలా క్లీన్గా ఉంది. రూమ్ అయితే బాగుంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. హే హలో గైస్, మేమైతే ఇప్పుడు శ్రీశైలం టెంపుల్కి దర్శనం పోతున్నాం. ఇలా అయితే రెడీ అయిపోయి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. నిన్న పోలేదు, ఫుల్ అలసిపోయినాము. మంచిగా పండుకొని ఫ్రెష్గా దర్శనం వేసుకున్నామని ఆగినాము. ఇప్పుడైతే పోవాలా.
దర్శనం చేసుకోనికి. టైం అయితే 9 అవుతుంది. ఈ పనిగాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. వీడు బ్లాగ్ తీస్తాడు కానీ నేను తీసేటప్పుడు నవ్వుతున్నాడు. సిగ్గైతుంది కదా, ఫస్ట్ టైం కదా. ఇదైతే రూమ్స్ 159 బాగున్నాయి రూమ్స్. మనం ఇప్పుడు శ్రీశైలం టెంపుల్ దర్శనం అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందని అయితే చెప్పారు. మనమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాం. టెంపుల్లో రష్ ఏం లేదు, కొంచెమే ఉంది రష్. ఆటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎంటర్ అయితే అక్కడ టెంపుల్కి ఇప్పుడైతే వెళ్తున్నాం గైస్. మొబైల్స్ అయితే లోపల పెట్టడానికి లేదు, ఇక్కడనే ఎక్కడన్నా పెట్టుకొని వెళ్ళాలి. గైస్ ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే వచ్చాము. టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉంది. 3 అవర్స్ పట్టింది టెంపుల్లో. ఇందాక ఇప్పుడే ప్రసాదం కొన్ని తీసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాము. లోపల అన్నదానం లెక్క చిన్న కప్పులో రైస్ ఇస్తారు. ఇంకా మేము ఏం తినలే కాబట్టి అదే మా టిఫిన్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే టెంపుల్ దర్శనం చేసుకొని లోపలైతే చాలా చిరాకు వచ్చింది కదా. కూర్చొని చాలా తిప్పినారు. 1 అవర్ వెయిట్ చేసాము ఒకటే రూమ్లో. చాలాసేపు వెయిట్ చేసి బయటకు వచ్చినాం. మొత్తం చెమటలు చాలా ఘోరంగా అయింది. ఇప్పుడైతే మనం టెంపుల్ బయట ఉన్నాము. టెంపుల్ లోపల ఫోన్స్ అస్సలు తీసుకోనియారు, బ్లాగ్స్ ఇద్దామని. ఇప్పుడైతే మేము అసలు బొట్టు పెట్టించుకుంటాం. సర్లే ఎన్నెన్నో అనుకో. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. చాలా సూపర్గా అయిపోయినాయి. 3 అవర్స్ అట్లా చాలా వెయిట్ చేసి అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసేసాం. మనం ఇంకా టుమారో ఇక్కడ దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్ విజిటింగ్ ప్లేసెస్ వాటర్ ఫాల్స్ ఉంటాయని అయితే చెప్పారు. మనం అవి చూసేద్దాం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ విజిటింగ్ ప్లేసెస్ అయితే పార్ట్ 3లో కంటిన్యూ చేస్తాను. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.